మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. శ్రీరాముడి కళ్యాణంలో ఈరోజు జనాలు తండాలకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమం 6 దేవస్థానం జరుగుతుంది. సో అందరూ వచ్చి వైభవంగా దర్శనం చేసుకుని రామవారి కృపకు పాల్గొనాలని 6 దేవస్థానం తరఫున తెలియజేస్తున్నాను. నమస్కారము. ఈ రోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అమావాస్య గుళ్ళు యువ సంఘం తరఫున వేడుకలు జరుపుకుంటున్నాము. ఇందులో పాల్గొన్నందుకు చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ వచ్చి రాముడి కళ్యాణం చూడడానికి వచ్చారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. కళ్యాణంలో భాగంగా ఈరోజు బాలరాముడి నామకరణము కళ్యాణము జరుగుతున్నాయి. అందరూ చూసేది అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కళ్యాణం చూడడానికి ఊళ్ళో అందరూ విచ్చేశారు. ఈ అవకాశం ఇచ్చిన రాముడికి ఆరోగ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వాసవి. పరాభావ నామ సంవత్సరంలో గుంతకల్ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అత్యద్భుతంగా శ్రీరామునికి సీతాదేవికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. దాదాపు 3 నుంచి 4 వేల మంది భక్తులు హాజరైన ఈ కార్యక్రమంలో అత్యద్భుతంగా అమ్మవారికి కళ్యాణం జరిగి మనందరికీ స్వామివారు అదేవిధంగా అమ్మవారు కూడా ఆశీర్వాదాలు అందజేసినారు. మరొక్కసారి మనం అందరం కూడా జై శ్రీరామ్ అనుకుంటూ అదేవిధంగా ఇప్పుడు శ్రీరామునికి పట్టాభిషేక మహోత్సవం కూడా ఇక్కడ నిర్వహిస్తారు ఆర్యవైశ్య యువజన సంఘం వారు. తర్వాత సాయంకాలం గ్రామోత్సవం అత్యద్భుతంగా నిర్వహిస్తాము. ఆ యొక్క గ్రామోత్సవం విజయవంతం కావాలంటే ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ మహిళలు పురుషులు అందరు కూడా వచ్చి ఆ యొక్క గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారు అదేవిధంగా రాముని వెంట నడిచి ఎట్లయితే రాముని వెంట సీత నడిచిందో అడవిలో అట్లా మనం అందరం కూడా ఈ పట్టణంలోనే స్వామివారి వెంట నడిచి వారి ఆశీర్వాదాలు తీసుకొని రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండే విధంగా ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండే విధంగా ముఖ్యంగా ఇప్పుడు మనందరికీ తెలుసు యుద్ధ వాతావరణం ఉంది. ఆ యొక్క యుద్ధాలన్నీ ముగిసిపోయి ప్రపంచ శాంతి నెలకొనాలని మనమందరం కూడా సుఖశాంతులతో ఉండి వర్షాలు బాగా వచ్చి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మరొక్కసారి అందరు కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఆర్యవైశ్య సంఘం తరఫున గత 40 ఏళ్లుగా గుంతకల్ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుళ్ళో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా పొద్దున్నే నామకరణము అయిన తర్వాత కుంకుమార్చన కాలంబరాలు అయిన తర్వాత ఇప్పుడు పట్టాభిషేకం కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా విందు ఏర్పాటు చేయాలి. నిన్న కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఆర్యవైశ్య ఎంతో ఘనంగా నిర్వహించారు. కాబట్టి సాయంత్రం గ్రామోత్సవం కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. గుంతకల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణము జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి వారందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రాముని ఆశీస్సులు ఉండాలని అయోధ్యలో బాలరామునికి ఏ విధంగా అయితే పూజా పునస్కారం జరిగాయో ఆ తర్వాత సీతారాముల కళ్యాణము తర్వాత రాముల వారి పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ జరగడం ఈ యొక్క దీనికి ప్రతి ఒక్కరూ పాల్గొనడం ఆర్యవైశ్యులు ఎక్కువగా మంది పాల్గొని సీతారాముల వారి ఆశీర్వాదాలు తీసుకోవడం వాసవి మాత కృపా కటాక్షలను అందజేయాలని చెప్పేసి మనసారా ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున కోరుకుంటూ అమ్మవారిని ఆ సీతారాముల వారిని కసారం పెట్టి అంటే ఆంజనేయ స్వామిని కూడా మనసారా వేడుకుంటున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి.
ఈ యొక్క కార్యక్రమంలో మరి ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులంతా కూడా యువత ముందుకు వచ్చి శ్రీరాముని ఆదర్శంగా తీసుకొని వారి కుటుంబం ఏవైతే ఆదర్శంగా ఉందో అదే విధంగా వీరందరి కుటుంబాలు కూడా ఆదర్శంగా జీవించేదానికి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని మరి ఈ యొక్క పండుగను చాలా వైభవపేతంగా నిర్వహించినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలుస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈ రోజు శ్రీరామనవమి వేడుకలు అమ్మవారిలో అతి ఘనంగా జరుపుకున్నాము. అందుకని ఆర్యవైశ్య సంఘం వారికి మేము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ రోజు వేలాది మందిలో వచ్చి పూజలో పాల్గొని మాకు అన్ని విధాలా సహాయం చేసి సహకరించారు. వారికి ధన్యవాదములు. ఈరోజు దాని వేడుకలో పట్టాభిషేక కార్యక్రమం జరుపుకున్నాము. అది చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించి ఆర్యవైశ్య సంఘం వారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ అందరికీ ధన్యవాదములు. ఆర్థిక సాయం చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా గుంతకల్ పట్టణ ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ ఆర్యవైశ్య యువజన సంఘం వారు నిర్వహిస్తున్న శ్రీరామ పట్టాభిషేకానికి ఇంత ఆదరణ కలిగడం నిజంగా సంతోషం తగ్గపడ్డ విషయం. అందరికీ ధన్యవాదాలు తెలుపు. జై శ్రీరామ్, జై వాసవి. అందరికీ మొదటగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి కళ్యాణము ఆర్యవైశ్య యువజన సంఘం ద్వారా మన ఆర్యవైశ్య సంఘం నుంచి మన అమ్మవారి చాలా అద్భుతంగా జరిగింది. కన్నుల విందుగా జరిగింది. తండోపతండాలుగా భక్తులు తరలి వచ్చారు. దీన్ని రాముని కళ్యాణాన్ని అంతా వీక్షించడానికి ఎంతో సంతోషంగా ఉన్నారు. అంత ఆనందంగా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్యవైశ్య సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆర్యవైశ్య యువజన సంఘం గుంతకల్. జై శ్రీరామ్. గుంతకల్ పట్టణ ప్రజలందరికీ శ్రీ పరభవనామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. పట్టణ ప్రజలందరికీ శ్రీ ఆర్యవైశ్య సంఘం తరఫున శ్రీరామనవమి ఉత్సవాన్ని 2 రోజులు ఘనంగా నిర్వహించాము. శ్రీరామనవమి ఉత్సవం ఘనంగా జరిగింది, కన్నుల పండుగగా జరిగింది. దీనికి సహకరించిన గుంతకల్ పట్టణ ఆర్యవైశ్యుల సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్న మన గుంతకల్ న్యూస్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీడియా సహకారం ఇలాగే ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనమంతా ఎంతగానో ఎదురు చూసే సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఆ శ్రీరామునికి పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమం పాల్గొన్న మనందరికీ అదృష్టము. ఇటువంటి అవకాశాన్ని మనకిచ్చిన ఆ దేవదేవునికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.